మంచిది. దినాన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 13 దాకా 7వ వచనం చదువుతున్నా. కాబట్టి మీరు కొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలి తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి బయటికి ఇంటికి తోలి యెహోవా మందసము ఆ బండి మీద ఎత్తి ఆ అపరారార్థముగా ఆయనకు మీరు అర్పింపవలసిన బంగారపు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచండి అని చెప్పాను. దీనిలో అర్థమైంది ఏంటి అంటే, ఒకటి కొత్త బండి అర్థమైంది, అంతేనా? కొత్త ఏం బండి ఆడు చెప్పండి. రెండోది ఏం అర్థమైంది? ఆవులు. ఆవులు. కాడి అంటే కూడా చాలా మందికి తెలియదు. కాడి అనే మాటకు అర్థము దాదాపు తెలియదు, చాలా మందికి తెలియదు. కాడి అంటే ఏంటిదో చెప్తారా? మనోళ్ళు కాని అంటారు. కాని తెలుగులో వ్యవసాయదారులు దాన్ని ఏమంటారు అంటే కాని, అంతేనా? కాని తెలుసా? అని కాని బండి కానీ నాగలి కానీ ఇవి వేరు వేరు ఉంటాయి. గొర్రెకు కూడా వేరే కాని ఉంటుంది, అంతేనా? అలాంటి కాని అంటే దాన్ని కాడి అన్నారు. కాడి మోయని తెలుగులో, అచ్చ తెలుగులో కాడి అంటారు దాన్ని. కాడి మోయని 2 పాడి ఆవులు. పాడి ఆవులు అంటే ఏంటి? పాలిచ్చే ఆవులు. అవి పాలిచ్చే ఆవులు. హల్లెలూయా. వాటిని తెచ్చాట ఏం చేయాలట అంటే ఆ కొత్త బండికి కట్టాలట. కట్టి దాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే, ఇశ్రాయేలు దేశానికి చెందింది మందసం ఉంది వాళ్ళ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగింది అంటే, ఇశ్రాయేలు దేశం మీదకి ఫిలిస్తీయ దేశం వాళ్ళు దండెత్తొచ్చి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధము చేసి ఇశ్రాయేలీయులను ఓడించిన తర్వాత అట్లా మందసం పెట్టె ఉంటుంది ఒకటి. అలాంటి పెట్టె అట్లా ఉంటుంది. ఆ పెట్టెలో ఏముంటుందంటే దేవుని వాక్యం ఉన్నది అందులో, అంటే 10 ఆజ్ఞలు. రెండోది, పాత నిబంధన కాలంలో సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మోసే చిగురించిన కర్ర. మోసే మీద అహరోను వాళ్ళ అన్న, వాళ్ళ అక్క, ఇంకా కొంతమంది సనుగుకొని తిరుగుబాటు చేసినప్పుడు అసలు ఎవరిలో దేవుడు ఉన్నాడు పరీక్షించడానికి కొరకు మీరు మనిషికి ఒక కర్ర తీసుకురండి, తీసుకొచ్చి దేవాలయంలో పెట్టండి, మందసం దగ్గర పెట్టండి, మీరు తెల్లవారు రండి, తెల్లవారు వచ్చి మీ కర్రలను చూసుకోండి అని చెప్పి అన్నాడు దేవుడు. ఈ నలుగురు నాదాబు అన్నట్టు ఈ నలుగురు వచ్చి మనిషికి ఒక కర్ర తీసుకొచ్చి ఆ మందసం దగ్గర పెట్టింది. తెల్లవారు వచ్చేసరికి మోసే చేతి కర్ర చిగురించిందట. ఎండిపోయిన కట్టెలను తీసుకొచ్చి దేవుని మందసం దగ్గర పెడితే ఆ నలుగురి కర్రలలో మోసే ఒక్కని కర్ర మాత్రమే చిగురించిందట. చిగురించడమే కాదు, అది చిగురించి పువ్వులు పూసిందట. పువ్వులు పూసి కాయలు కాసిందట. తెల్లవారేసరికి ఏం కాయలో తెలుసా? బాదాము కాయలు కాసిందట. అదంతా మనకు అవసరం లేదు. మందసము గురించి మాట్లాడుతూ ఉన్నాం. మందసము అంటే మన దగ్గర మందసం ఉన్నది అని చెప్పంటే దేవుడు మన దగ్గర ఉన్నట్టే అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి కానాను దేశానికి ప్రయాణం చేసేటప్పుడు మందసం ముందు నడుస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు వెనుకొచ్చేవాళ్ళు. అంటే దేవుడు ముందు నడిచినట్టు వాళ్ళు, దేవుడే తీసుకుపోతా ఉన్నాడు. దేవుడు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే వీళ్ళు దేవుడిని వెనక నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. అంత ధైర్యం మందసం అంటే. హల్లెలూయా. అయితే ఫిలిష్తీయులు ఒక దినాన ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చి ఈ మందసాన్ని ఎత్తుకుపోయిన వాళ్ళు. దేశంలో ఉన్న బంగారాన్ని దూసుకుపోయిన, ధనం దూసుకుపోయిన, మందసాన్ని కూడా ఎత్తుకొనే లేదు. ఎత్తుకొని వెళ్ళి వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు ఆరాధించే దేవత గుడిలో పెట్టారు. ఆ గుడిలో పెడితే జరిగింది ఏందో తెలుసా? తెల్లవారిపోయి ఫిలిష్తీయులు పోయి తెల్లవారి మందసాన్ని చూస్తే ఫిలిష్తీయుల దేవత దాగోను, ఆమె పేరు దాగోను అనే దేవత మందసము పెట్టే కాళ్ళ దగ్గర పడి ఉన్నదంట. దేవుని మందసం పెట్టే కాళ్ళ దగ్గర పడి ఉన్నదంట. అంత మాత్రమే కాదు, ఎప్పుడైతే మందసాన్ని తీసుకుపోయి ఆ అన్యదేవత గుడిలో పెట్టిండ్రో వెంటనే వాళ్లకు పందికొక్కుల లాంటి గడ్డలైనాయి అట. వాళ్ళంతా
చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరికీ గడ్డలు లేసినాయట. ఏం గడ్డలు అంటే పందికొక్కులలా ఉన్నాయట ఆ గడ్డలన్నీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎందుకు లేసినాయి ఆ గడ్డలు? దేవుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టిండ్రు? అన్య దేవత గుడిలో పెట్టిండ్రు. దేవుణ్ణి తీసుకుపోయి ఎక్కడ పెట్టిండ్రు? మన హృదయాలు కూడా దేవుని గుడే. అవునా? మన హృదయం దేవుడు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడంట? హృదయంలో. ఇక్కడ కావాలి. ఇప్పుడు ఇక్కడ వేరే దేవతలు అన్ని ఇక్కడ ఉండగా ఈ దేవుణ్ణి కూడా ఇక్కడనే పెడతానంటే రోగాల పాలైపోతారు. అర్థమైందా? దాగోను దేవత, ఆ గుడిలో దాగోను దేవత ఉన్నది. ఆ గుడిలో దేవత లేకుండా లేదు. ఆ గుడిలో ఒక దేవత ఉండగా మళ్ళీ మన దేవుణ్ణి తీసుకెళ్ళి ఆ గుడిలో పెట్టిండ్రు వీళ్ళు. అప్పుడు జరిగింది ఏంటంటే ఆ దేశంలో భయంకరమైన తెగులు వచ్చి చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళందరికీ గడ్డలైనాయట. ఆ గడ్డలు ఎట్లున్నాయట అంటే పందికొక్కుల్లాగా ఉన్నాయట. 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. పందికొక్కులలాగా ఉన్నాయట. 4వ అధ్యాయంలో మంచం పట్టబడ్డది. ఎక్కడో మీకు చూపెడుతూ చదువుతున్నాను. యెహోవా హస్తము ఆ పొద్దు ఫిలిష్తీయుల మీద భారముగా ఉండెను. దేనితోని మొత్తిందంట? ఇది గడ్డల రోగాలు వచ్చినాయంట. గడ్డల రోగాలు ఎందుకు వచ్చినాయి అంటే పరిశుద్ధ దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళి అన్య దేవత ఆలయంలో పెట్టేసారు వాళ్ళు. కాబట్టి ఆ పొద్దు ఎప్పుడైతే తీసుకెళ్ళిండ్రో ఆ రోజునే ఇశ్రాయేలీయుల పిల్లలందరికీ వాళ్ళందరికీ రక్తపు గడ్డలలాగా పందికొక్కలాంటి గడ్డలు అయిపోయాయంట. ఆమేన్, హల్లెలూయా. దాన్నే ఏమన్నాడంటే దేవుడు మొత్తెను అని ఉన్నది. గడ్డలతో మొత్తిండంట. మొత్తడం అంటే ఏంటో తెలుసా? రోగము కలుగజేసిండు ఆయనే. రోగము కలుగజేసి అయితే దీనికి భయపడ్డ ఇశ్రాయేలీయులు భయపడి ఏం చేసిందంటే అమ్మో ఇక మందసం మన దగ్గర ఉండొద్దు. ఫిలిష్తీయులు ఈ మందసం మన దగ్గర ఉండకూడదు. మందసం ఉండడం వల్ల మనందరికీ రోగాలు వచ్చినాయి, గడ్డలు అయిపోయినాయి. కాబట్టి ఈ దేవుడు మనకి ఈ యొక్క తెగుళ్ళు దేవుడే తెచ్చిపెట్టిండేమో ఈ రోగాన్ని అని చెప్పని ఈ మందసాన్ని మళ్ళా ఇశ్రాయేల్ దేశానికి పంపిద్దాం అనుకున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఫిలిష్తీయులు ఆలోచన చేసుకున్నారు, మనకొద్ది దేవుడు అనుకున్నారు వాళ్ళు. మన దగ్గర ఉంచుకోవద్దు దేవుణ్ణి అని చెప్పి అనుకొని మళ్ళీ ఆ దేశానికి పంపిద్దాము వాళ్ళ దేశానికి అని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేసి ఏం చేసిందంటే మరి ఎట్లా పంపిద్దాం? ఇష్టానుసారంగా తీసుకొచ్చారు, ఇష్టానుసారంగా ఎత్తుకొచ్చారు. కానీ ఇప్పుడు అట్లా పంపించొద్దు. మనం ఏం చేయాలంటే ఒక కొత్త బండి చేయించుదాం. ఆమేన్, హల్లెలూయా. ఏం బండి అంటే చెప్పండి? కొత్త బండి. కొత్త బండి దేనికి సాదృశ్యం అంటే నూతన హృదయానికి సాదృశ్యం. కొత్తది. హల్లెలూయా. కొత్త బండి. రెండోది ఏం చేయాలి? దానికి కొత్త కాడి. రెండోది ఏంటిది? కొత్త కాడి. ఆగండి. మూడోది ఏంటంటే ఆ బండిని తీసుకొని వెళ్ళడానికి లాక్కొని పోవడానికి ఏం కావాలంటే 2 కాడి మోయని పాడి ఆవులు కావాలి. ఇప్పుడు కాడి మోయని అంటే కొత్తయా పాతయా? అంతే కదా, కొత్తయే. అంటే ఎన్నడూ వాటి మెడ మీద కాడి పెట్టలే. కాడి మోయని అని. హల్లెలూయా. ఇప్పుడు ఆ బ్రదర్ వచ్చిండు. మరి దేవుని గురించి తెలుసా తెలియదా నాకు తెలియదు. కొత్తగా వచ్చింది. హల్లెలూయా. అవునా కదా? కొత్త వాళ్ళు అన్నాడు. కొత్త కాడి, కొత్త బండి. రెండోది కొత్త కాడి. రెండోది ఏంటంటే కొత్త ఆవులు, పాడి ఆవులు. ఫిలిష్తీయుల ఆలోచన ఇది. కాడి మోయని పాడి ఆవులను తీసుకొచ్చి ఇప్పుడు కాడి మోసేటి అయితే ఏమవుతుందో చెప్పండి నాకు. పరీక్ష పెడతా ఉన్నారు ఇశ్రాయేలు. దేవునికే పరీక్ష పెడతా ఉన్నారు. ఫిలిష్తీయులు దేవునికే ఒక పరీక్ష పెడతా ఉన్నారు. కాడి మోసేది ఎట్లుంటుందో తెలుసా? కాడి మోసేది నేను చిన్నప్పుడు మా అన్న కర్ర బేరం చేసేది. మా చిన్నన్నయ్య 2 ఎడ్లు ఉండే మాకు. ఆ ఎడ్లను బండి కట్టి దారి చూపెడితే జంగట్లోకి పోయేదాకా ఒక బండ అడ్డం వచ్చినా తప్పించుకొని పోయేదాన్ని. బండలను తప్పించేది. చెట్లు నరికిన మొదళ్ళు ఉంటే బండి దానికి తట్టుకోకుండా ఆ పక్కకు జరిగిట్లా తీసుకొని వెళ్ళేదాన్ని.
అంటే వాటికి తెలుసు, కాడి మోసిన ఎడ్లకి ఏమైందంటే వాటి మార్గము తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అవి ఎట్లా తప్పించుకోవాలో తెలుసు, ఏ విధంగా వెళ్ళాలో తెలుసు, ఏ మార్గంలో, మంచి మార్గంలో. అంటే దాని అర్థం ఏంటంటే ఆడ చదును గల భూమిలో నుండి వెళ్ళిపోతాయి. సమతలమగు భూమి, సమతలమగు భూమి అని రాసి ఉంటుంది పాటలో. ఆ సమతలమగు భూమి మీదకి వెళ్ళి అవి నడిచి వెళ్తూ ఉంటాయి. కానీ కాడిమోయని అట్లా కాదు, అవి ఎడుబడతాడే గుంజుకెళ్తాయి. అర్థమైందా? ఎడుబడతాడే గుంజుకెళ్తాయి. ఎడ్లను మెత్తిపోయేది మేము చిన్నప్పుడు. కొత్త ఉంటే ఆవులకు మాకు ఆ లేగలకి ఇట్లా అవి ఉంటే ఏం చేసేదంటే, ఎవరికి ఉన్నా కూడా మాయనే కాదు, ఒకవేళ మా కుటుంబాలలో కొత్తయాన్ని మెతపాలంటే, అరే కోలాన్ని బండి కడతాను కొత్తగా, దీన్ని మెతుకుతాను రా అంటే మేము పోయేవాళ్ళం. కొద్దిసేపు దాని మెడ మీద పెట్టినట్టే పెట్టేది, కానీ మేము పట్టుకునేది, కుసలకు పట్టుకుని నడిపించేది కాసేపు. అయితే అప్పుడు ఏం చేసేది కొత్త దొరికేనా, ఆ కాని దాని భుజం కాడి లేపి భుజం మీద పెట్టంగానే ఇటు తిరిగేది, అది అడ్డం తిరుగుతాయి. కొత్తవి కాడి మోయని అడ్డం తిరుగుతూ ఉంటాయి. కొన్ని పంటాయి, కొన్ని కాడి భుజం మీద పెట్టంగానే పండుకుంటే వేస్తాయి. అవి కొట్టినా లేవకుంటుండే ఎడ్లను చూస్తున్నా నేను, ఎంత కొట్టినా లేవై. కొన్ని ఏం చేస్తాయో తెలుసా, ఆ బండిని అది ఇటొత్తుంది, ఇది ఇటొత్తుంది, అట్లా ఒత్తుకుంటే నడిచే ఎడ్లను చూసినా అది ఇట అంటది, ఇది ఇట అంటది, రెండు అసలు నడికే ఇట్లా క్రాస్గా నడుతాయి కదా. అప్పుడు పాత ఎడ్లైనా కూడా మనసుంటే ఎడ్లు అవి, మనం అట్లాంటి వాళ్ళమే. దేవుడు అంటా ఉన్నాడు కాడి మోయని, ఇక్కడ దేవుడు రాసిపెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు, కాడి మోయని కావాలి. అవి కూడా ఏం కావాలంటే పాడి ఆవులు. హల్లెలూయా. మన వైపు చూడండి, పాడి ఆవులు ఎందుకో. సౌమ్య చిన్న బిడ్డ తల్లి కదా, ఇమానే కూడా చిన్న బిడ్డ తల్లే కదా. నా చిన్నప్పుడు మా చెల్లె పుట్టినప్పుడు చిన్నదే అమ్మాయి, అంత ఎత్తు అమ్మాయిని పట్టుకోవడానికి నన్ను నుంచి కలవబోయేది. 4 గంటలకు పాలిచ్చేయాలనేది. అప్పుడు పాలిచ్చేయాలని పిల్ల తల్లులను 4 గంటలకే పంపేది, ముందుగా పంపేది వాళ్ళు. అర్థమైందా? వేరే వాళ్ళేమో 6 గంటల దాకా పనిచేసినా కూడా పిల్ల తల్లు ఉంటారు కదా, వాళ్ళు చిన్నపిల్లలకు పాలు ఇవ్వాలని చెప్పని ఇంటి గురికి వచ్చేది, ఎంతో మరువురికి వచ్చేది. అంటే ఈ ఆవులు కూడా పాడావులు కదా, ఇవి పిల్ల తల్లులు కాబట్టి బండాడు ఎత్తేసి కత్తాయి కావచ్చు. అంటే కాడి కొత్తదే, కాడి ఓర్చుకపోతా ఉన్నది, మెడ కొత్తదే, మెడ భరించలేకపోతా ఉంది. హల్లెలూయా. మెడ కొత్తదే, కాడి కొత్తదే. చూడండి, కొత్త బండి, కొత్త కాడి, కొత్త మెడ, కొత్త ఆవులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటిదో తెలుసా, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాడి ఆవులు ఇంతకుముందు దొడ్లో ఉండేటి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చినాయి, దేవుని కొరకు తీసుకురాబడ్డాయి. ఆమేన్. ఇప్పుడు ఈ ఆవులు ఎక్కడి నుండి వెళ్ళాలంటే, ఎక్కడి దాకా వెళ్ళాలంటే ఫిలిష్తీయుల యొక్క దేశము యొక్క సరిహద్దులో బెత్షెమెషు అనే పట్టణం ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఊరి పేరు ఏం పేరు చెప్పండి? బెత్షెమెషు. ఏ ఊరంట? బెత్షెమెషు మార్గం గుండా వెళ్ళాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు వరంగల్కు పోవాలి. బెత్షెమెషు అనేది వరంగల్ అనుకుందాం. ఇప్పుడు ఎక్కడి నుండి బయలుదేరినాయి అంటే గోపనపల్లి నుండి బయలుదేరినాయి. ఇప్పుడు పోతా ఉంటే బెత్షెమెషు వరకు ఎన్ని ఊళ్ళు కలుతాయి నాకు చెప్పండి? ఈ ఆవులు కొత్త ఆవులే కదా. హల్లెలూయా. కొత్త ఆవులేనా పాత ఆవులా? కొత్తయే, కొత్త ఆవులు. బెత్షెమెషు మార్గానికి వెళ్ళిపోవాలి, బెత్షెమెషు మార్గానికి వెళ్ళిపోవాలి. ఇవి దైవజనమా, ఈ ఆవులు వెళ్తూ ఉంటే చాలా దూరం సరిహద్దు ప్రాంతంలో ఉన్నదంట. మళ్ళీ ఇక్కడ కాదు, అది ఫిలిష్తీయుల దేశపు సరిహద్దు ప్రాంతంలో. మీరు అదంతా చూసుకోండి నాన్న. అక్కడక్కడ నాకు చెప్పండి. సరిహద్దు ప్రాంతంలో వరకు అక్కడ దోలు రావాలి ఈ బండిని, అక్కడికి పోవాలి. మనుషులు ఎవరు దోలలేదు దాన్ని. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, మనుషులు ఉన్నారా బండ్లే? మనుషులు నడిపించే బండి కాదు. మరి ఎవరు ఉన్నారంటే ఆ బండిలో దేవుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్. హల్లెలూయా. అది దేవుడు మందస్సం ఉంది ఆ బండిలో. మనుషులు దోలడం కాదు, దేవుడు నడిపించాలి ఆ బండిని. ఆమేన్. హల్లెలూయా.
ఎవరు నడిపించాలమ్మా? మన బండి ఎవరు నడిపించాలి? హల్లెలూయా. మరి మన బండిని దేవుడు నడిపించాలంటే మన బండిలో దేవుడు ఉండాలి కదా, ఉండాలా? ఇదే యేసు ప్రభు గెన్నెసరేతు అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనము అద్దరికి వెళ్ళాలి, ఓడ తీసుకురండి అన్నాడు ఆయన. ఆ ఓడలో యేసు ప్రభు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఓడలో ఉన్నందువల్ల ఆ ఓడ క్షేమంగా అద్దరికి చేరింది. ఇప్పుడు కుటుంబం అనే ఓడలో దేవుడు ఉండాలి. ఇక్కడ ఈ బండిలో దేవుడు ఉన్నాడు. ఈ బండిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మందస్సం ఉంది ఆ బండిలో. ఆమేన్, హల్లెలూయా. మీకు గుర్తుపెడుతున్నా, మీకు చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కొత్త ఆవులు కదా, ఈ కొత్త ఆవులు ఒకవేళ ఒకటి ముందు ఒకటి వెనక అయితే ఏమవుతుందో చెప్పండి? బండి నడుస్తుందా? నడుస్తుందమ్మా? ఈ కొత్త ఆవులు ఇప్పుడు ఒక పెద్ద ఒడ్డు వచ్చింది మధ్యలో. ఇప్పుడు ఒక బండి ఒక గీరె ఆ ఒడ్డు మీదకి వెళ్ళిపోయి ఒకటి కింద ఉంటే బండి ఏమవుతుందో చెప్పండి? పల్టీ కొడుతుంది. ఎస్. అప్పుడు మందసం ఏమవుతుంది? దేవుని మందసం కింద పడకూడదు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందసము కింద పడకూడదు. అప్పుడు ఆవులు ఏమనుకున్నాయో తెలుసా? ఎప్పుడైతే ఫిలిష్తీయులు దేవుని మందసం ఉన్నటువంటి ఆ కొత్త బండి తీసుకొచ్చి వాటి మెడల మీద పెట్టినాయో అప్పుడు ఆ రెండు ఆవులు అనుకున్నాయంట, ఇప్పుడు మనం వెళ్ళే దారి కొత్త దారి. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? కొత్త దారి. ఇప్పుడు మన మీద ఏముంది అంటే మన దేవుడు ఉన్నాడు మన మీద. ఆమేన్, దేవుడు ఉన్నాడు. అంతేనా కాదా? ఇప్పుడు మనం ఇద్దరం కలిసి ఒకవేళ నువ్వో వైపు నేనో వైపు లాగితిమా బండి పడుతుంది. బండి పడితే దేవుని మందసం కింద పడుతుంది. అప్పుడు దేవునికి అవమానం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి అవమానం. కాబట్టి ఏం చేయాలి? అవి రెండు ఒక తీర్మానం చేసుకున్నాయంట. చచ్చిపోదాం కానీ ఇద్దరం ఒకటే రకంగా అడిగేద్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలి? ఇద్దరము ఒకే రకంగా. అర్థమవుతుందా? ఒక్క రకంగానే అడిగేద్దాం. కుటుంబము, భార్య భర్తలు, ఆనంద్ సౌమ్యలు కూడా అట్లా అడిగేయాలి. అప్పుడు ఆ బండి క్షేమంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఆనందు ఒకవైపు లాగితే, సౌమ్య మరొక వైపు లాగితే ఆ బండి ఏమైపోదో చెప్పండి? పల్టీ కొట్టదా? అంతేనా కాదా? పల్టీ కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనము నమ్మిన దేవునికి అవమానము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చూద్దాం సామెతల గ్రంథము. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడు. చాలు. హల్లెలూయా. ఇంతకు ముందు కూడా ఒక కొత్త బండి మీద దేవుని మందస్సాన్ని పెట్టిండ్రు ఒకసారి. ఆ మందస్సం ముందట పాటలు పాడుకుంటూ ఆరాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ఆ ఎడ్లు కొత్త ఎడ్లు కాబట్టి ఇంతకు ముందు ఎడ్లను కట్టిండ్రు. ఎడ్లనే కట్టిండ్రు. ఎడ్లను కడితే అవి ఒక ఒడ్డు మీదకి వెళ్ళిపోతా అంటే దేవుని బండి పల్టీ పడే మూమెంట్లో ఉజ్జా, ఆయన పేరేం పేరు అంటే ఉజ్జా అనే వ్యక్తి వచ్చి అయ్యో మందస్సం పడుతుంది అని చెప్పని ఇట్లా పట్టుకున్నాడు. దేవుని మందస్సాన్ని పట్టుకుంటే అక్కడికక్కడే రక్తము గక్కి చచ్చిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుని మందస్సాన్ని లేవీయులు, యాజకులు తప్ప ఇంకెవడు ముట్టుకోవద్దు. ఫిలిష్తీయులు పిచ్చోళ్ళు కాదు, మనం ఎవరు ముట్టుకోవద్దురా బాబు అని. అందుకే కొత్త పాడి ఆవులను తీసుకొచ్చి కొత్త బండి మీద ఎక్కించి మందసాన్ని అందులో పెట్టించి అంతే ఆ బండిని వదిలిపెట్టేసారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆవులు రెండు దేవునికి సమర్పించుకొని ఎట్లా వెళ్తా ఉన్నాయంట? అక్కడ కింద చదివితే అవి రాజమార్గమున బడి వెళ్తా ఉన్నాయట. ఉందా ఆ మాట? చూడండి, ఏం మార్గంలో వెళ్తా ఉన్నాయంట?
చదవండి ఆ మాట. 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమునబడి చక్కగా పోవుచు అరుచుచు బెత్షెమెషు మార్గమున నడిచెను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆవులు ఏ మార్గంలో పోతా ఉన్నాయంట? రాజమార్గమున వెళ్తా ఉన్నాయి. ఫిలిష్తీయులు వీళ్ళు ఏమనుకున్నారు ఎరికైనా? ఇవి చక్కగా నడిచి చక్కగా మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ దేవుడు వీళ్ళ దేవుడే మనకు ఈ రోగం తెచ్చిండు. లేదా ఇవి చక్కగా నడిచిపోకుండా మందసం కింద పడేస్తే, వంకర మార్గంలో నడిస్తే వీళ్ళ దేవుడు మనకు రోగం తెచ్చిపెట్టలే, మన అదృష్టం వల్ల కలిగింది అనుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని ఆటంకాలో. నేను అనుకుంటున్నా, ఈ ఆవులు బండి లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటే, ఇప్పుడు కొంకపాకకు పోయినాక పచ్చటి గడ్డి కనిపించింది అనుకుందాం. పచ్చటి గడ్డి ఒక్కటే కాదు, కొన్ని ఎడ్లు నాకు తెలుసు, కొన్ని ఎడ్లు ఆ గడ్డి కనిపిస్తే అటు లాక్కొని పోయేది, ఆ బండిని లాక్కొని వెళ్ళిపోతాయి అవి. ఇప్పుడు ఈ ఆవులకు, ఈ పాడి ఆవులకు, ఈ కాడికి కట్టిన పాడి ఆవులకు కొంత దూరం పోయిన తర్వాత ఒకవేళ పచ్చడి గడ్డి కనిపించి అక్కడ మిగతా జంతువులు, ఆవులు, ఎడ్లు కానీ ఆడ మేసుకుంటుంటే, ఇప్పుడు కొత్తవి కదా ఈ ఆవులు, ఇవేం చేయాలి? ఒకవేళ కొత్తవి కాబట్టి అటు గుంజుకపోయి మేయవచ్చు, అంతేనా కదా? అప్పుడు బండి కింద పడవచ్చు, దేవుని మందస కింద పడవచ్చు. కాబట్టి ఆ విధంగా ఇవి పడేయాలని చెప్పని ఫిలిష్తీయులు దేవుణ్ణి పరీక్షించడం కొరకు వీళ్ళు బండికి కడితే ఇవి ఎటూ చూస్తలేవాట. బైబిల్లో ఒక మాట ఉన్నది, నీ కన్నులు చక్కగా చూడాలని ఉన్నది బైబిల్లో. విశ్వాసి కన్నులు ఎటు చూడాలట? చక్కగా చూడాలట. కానీ మన వాళ్ళని చక్కగా చూస్తామా? మనం చాలామంది చక్కగా చూసుకుంటూ పోతారా? చూడరు, అన్ని దిక్కులు ఇట్లా. గుర్రానికి ఎందుకు కళ్ళకు అది కడతారు చెప్పండి? గుర్రము ఇటు చూసి ఇటు చూడకుండా ఇటు చూడకుండా దాని కళ్ళు చక్కగా చూడాలి. ఏదైతే మార్గంలోకి వెళ్ళాలో అదే మార్గంలో పడి వెళ్ళడానికి గుర్రానికి కళ్ళకు అవి కడతారు. ఆమేన్. హల్లెలూయా. అట్లా కడతారు. అదేవిధంగా ఈ పాడి ఆవులు ఆ ఫిలిష్తీయులు ఏర్పరిచిన మార్గం, వాళ్ళు ఏమన్నారంటే బెత్షెమెషు మార్గం వరకు ఇవి చక్కగా పోవాలి, అట్లయితేనే వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనిపెడతా ఉన్నారు తప్పు దొరకబట్టడానికి. మీరు కూడా లోకంలో మీ నడక చూస్తారు ప్రజలు. హల్లెలూయా. లోకంలో మన నడత చూస్తారు, మన ప్రవర్తన చూస్తారు. మన ప్రవర్తన చూసి, మన నడక చూసి మన అన్యజనులు మన ప్రవర్తన వలన మన దేవుణ్ణి గొప్ప చేస్తారా? గొప్ప చేసే విధంగా ఉందా మన ప్రవర్తన, లేదంటే హేళన చేసే విధంగా ఉందా? అంతే కదా. అన్యజనులు మన ప్రవర్తన చూసి దేవుని హేళన చేసే విధంగా ఉంటుందా మన ప్రవర్తన? మన వల్ల దేవునికి ఘనత వచ్చే విధంగా ఉంటుందా? బైబిల్లో ఒక మాట దానియేలు గురించి ఏమున్నదో తెలుసా? దానియేలు దేవుడు అని రాసింది. దానియేలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రపంచమంతా ఈ దేవుణ్ణే నమ్మాలి, దానియేలు దేవుణ్ణే నమ్మాలని నెబుకద్నెజర్ రాజు ఒక శాసనమే చేశాడు. ఆమేన్. హల్లెలూయా. యోసేపుని గురించి ఐగుప్తు రాజు ఏమన్నాడు తెలుసా? యోసేపు లాంటి పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు ఈ భూమి మీద ఒక్కడు లేడన్నాడు. యోసేపు దేవుడే నిజమైన దేవుడు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంతకుముందు సౌమ్య ప్రార్థన చేసింది, నాకు గుండెలో గుచ్చినట్టు అయింది. షడ్రకు మెస్సెకు అబేద్నెగోల దేవుణ్ణి జ్ఞాపకం చేసింది. షడ్రకు మెస్సెకు అబేద్నెగోల దేవుడు అని ఎందుకన్నానో తెలుసా? షడ్రకు మెస్సెకు అబేద్నెగోలు అన్నారు అంటే, ఓయి నెబుకద్నెజర్ రాజా, మండుచున్న ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఆమేన్. హల్లెలూయా. సమర్థుడు. ఒక్కవేళ రక్షించకపోయినా మంచిదే, అంతే. ఉన్నారా అట్లాంటి వాళ్ళు? దేవుడు బాగు చేస్తేనే దేవుడు, అంతేనా కదా? ఇవాళ ఈ జ్వరము తక్కువ అయితేనే ఈ దేవుడు, లేకపోతే దేవుడు కాదు ఈయనే.
ఆమేన్, హల్లెలూయా. అట్లా కాదు, వాళ్ళు ఏమన్నారు, ఒకవేళ రక్షించకపోయినా మేము నీ బొమ్మకు మొక్కమన్నారు వాళ్ళు. హల్లెలూయా. ఒక్కవేళ రక్షించకపోయినా ఈ అగ్నిగుండంలో పడి పురుగులు ఏ విధంగా మాడి సత్తయో ఆ విధంగా చచ్చిపోయినా మంచిదే, కానీ మీ దేవుని అది కదా రాజులు మెచ్చిన ప్రవర్తన, రాజులు మెచ్చిన ప్రవర్తన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి అమ్మ, నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. 100 ప్రసంగాలు మార్చలేనిది, 100 ప్రసంగాలు చేసిన మారరు, కానీ ఒక వ్యక్తి దగ్గరికి పోయి నీ సాక్ష్యం చెప్తే వాళ్ళు మారుతారు. మీకు చెప్పనా, బహిరంగ సభలు పెడతారు కదా అక్కడక్కడ, ఇప్పుడు మొన్న మీరు ఆడు పోయినరో లేదో, ఏది అబ్రాహం గారి దగ్గరికి, అట్లాంటి మీటింగులు, లేకపోతే దాన్ని ఏమంటాడు బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ కానీ, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా కర్ణపురం పాల్సన్, వీళ్ళందరూ చూళ్ళల్లో పెద్ద పెద్ద బహిరంగ సభలు పెడతానట. బహిరంగ సభల ద్వారా సువార్త విన్న వాళ్ళల్లో 2 అంటే 100కి 2 మారతారట. బహిరంగ సభల ద్వారా మారేవాళ్ళు 2. ఆమేన్, హల్లెలూయా. రేడియో ద్వారా మైకుల ద్వారా మారే వాళ్ళు కూడా 2ేనట. ఇతరత్ర జ్వరం వచ్చో రోగం వచ్చో దేవుని దగ్గరికి వస్తారు కదా, చర్చికి తీసుకొస్తారు వాళ్ళను. అట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఆ విధంగా మారిన వాళ్ళు 100కు 4 కానీ వ్యక్తిగత స్వార్థ అంటే మీరు పోయి ఎవరింటికన్నా కూర్చుండి మీ సాక్ష్యం చెప్పడం, దేవుడు నాకు ఇది చేసిండు, దేవుడు నాకు ఇది చేసిండు, దేవుడు ఈ విధంగా నా కుటుంబంలో దేవుడు ఈ మేలు చేసిండు, నా పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిండు, దేవుని నమ్ముకున్నాను కానీ నా బ్రతుకు మారింది అని మీరు చెప్పడం వల్ల, ఒక్కొక్కరు ఆ విధంగా చెప్పడం వల్ల ఒక 100కు 94 మంది మారినరాట. అట్లా ఒక 100కు అంటే వ్యక్తిగత సువార్త ద్వారా, అంటే మీరు ఇళ్ళకి వెళ్ళి చెప్పడం ద్వారా 100కు 94 మంది మారవచ్చు, మారే అవకాశం ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఈ ఆవులను, ఈ పాడి ఆవులను చూస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎంత చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాయి, రాజమార్గంలో పడి వెళ్తూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒకడు పందుల మార్గంలో వెళ్ళిండు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు వేటి మార్గంలో వెళ్ళిండానా, పందుల పొట్టు తిన్నాడట. పందుల మార్గంలో వెళ్ళిండు ఒకడు తప్పిపోయినోడు. కానీ ఇవి కొత్త అయినప్పటికీ, కొత్త బండి మోస్తూ ఉన్నప్పటికీ కాడి కొత్తదే. కాడి అంటే ఏంటిదో తెలుసా? కాడి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలలో ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాలలో చూడండి. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద ఏమెత్తుకోవాలట? అప్పుడు ఆవుల మీద ఎత్తిర్రు కాడి. ఇప్పుడు దేవుడు అంటాడు, ఇప్పుడు మీ మీద ఎత్తుకోండి నా కాడి. కాడి ఎత్తుకొని ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, నా యొద్ద ఏం చేయాలట? హల్లెలూయా. ఆనంద్ దేవుని దగ్గరికి వచ్చి ఏం చేయాలట? నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడని, మీరు నా యొద్దరికి వచ్చి నా కాడి మోయుడి, నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద ఏం చేయాలట? నేర్చుకోండి. కింద ఇంకా చదువు ఆ మాట. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి. ఎందుకయ్యా పాడి ఆవులు ఈజీగా పోయినాయి అంటే, ఈ కాడి సులువైన కాడి, నా భారము తేలికగా ఉన్నది కనుక అది. ఆ బండి గమనించండి, కొత్త బండి అయినప్పటికీ ఆ బండి, ఆ మందస్సము ఆ బండి మీద పెట్టగానే ఆ బండి తేలిక అయిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భారము అనే మాటకు అర్థము కష్టము. భారము అంటే ఏంటిది? కష్టము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. ఇక్కడ అంటే ఎప్పుడైతే దేవుని మందసము కొత్త బండి మీదకి వచ్చిందో ఆ బండి తేలిక అయిపోయిందంట. తేలిక అయిపోయింది. రెండోది, నా కాడి సులువైనది. సులువైన కాడి.
కాబట్టి పాడి ఆవులు ఆ భారం ఏమాత్రం భారం లేదు, అల్కాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇంకోటి కాడి కూడా సులువుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాడి సులువుగా ఉండడం వల్ల అవి తేలికగా రాజమార్గములో పడి వెళుతూ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు చెప్పాను, నేనేం చెప్పాను ఎరికేనా? భార్యాభర్తలు కూడా ఒక బండిని లాగే కాడికి ఇరువైపులా ఉండాలి. ఒక కుటుంబం, ఆ కుటుంబం ఆ విధంగా ఏ విధంగానైతే ఆవులు సమానంగా నడుస్తున్నాయో అందరూ వారి వారి పనిలో ఆ విధంగా సమానమైన భారం వస్తుంటే ఆ కుటుంబం అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అందువల్లనట బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట, అద్భుతమైన మాట ఏమున్నదంటే, అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును కదా అంటాడు. కొరింథీయులకు 7:14లో అవిశ్వాసి అయిన భర్తట భార్య విశ్వాసురాలైతే భార్య నడవడిని బట్టి, భార్య ప్రవర్తనను బట్టి, భార్య మంచితనాన్ని బట్టి భర్త కూడా దేవుని దగ్గరికి వస్తాడట. నేను కూడా అత్తపా అంటాడట. అవిశ్వాసి అయిన భర్త అదే భార్యను బట్టి ఏమవుతాడట? పరిశుద్ధపరచబడును కదా. ఆమేన్, హల్లెలూయా. ఇంకోసారి చాలు నాన్న రాసుకోగాని. ఇప్పుడు ఏం చేయాలి? భార్య చక్కటి మార్గంలో నడుస్తూ ఉంటే భర్త కూడా అదే మార్గంలోకి రావచ్చు, పాడి ఆవులు నడిచినట్టుగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట ఉంది సమూయేలు గ్రంథంలో, ఆ మాట అద్భుతమైన మాట. 7-8 వచనాలు నేనే చదువుతున్నా 8. యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అపరార్థముగా ఆయనకు మీరు అర్పించిన బంగారు వస్తువులను దాని పక్కనే చిన్న పెట్టెలో ఉంచి, ఇప్పుడు చూడండి వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు పాపానికి ఏం కావాలని కోరుకుంటా ఉన్నారు? పరిహారము కావాలని కోరుకుంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేనా? అపరార్థ బలి అర్పణకు కావలసిన దాన్ని ఏమి ఇస్తా ఉన్నారమ్మా? బంగారం ఇస్తా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బంగారమే ఇస్తా ఉన్నారా? బంగారు వస్తువులను ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన మన దేవుడు వెండి బంగారముల కన్నా మిన్న, అంత గొప్ప దేవుడు. కాబట్టి వారు ఇచ్చే కానుక కూడా ఎంత చెప్పండి? గొప్ప కానుక, అల్పమైన కానుక బంగారం. మాట్లాడండి అందరూ. గొప్పదేనా కాదా? బంగారం గొప్ప కాదా? గొప్పది. అన్నిటికంటే ఈ భూమి ఇక్కడ మన బ్రతుకులో అన్నిటికంటే విలువైంది బంగారం. అందుకే తులానికి ఎంత అట? 70,000 80,000 తులానికి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గొప్పది అది. అంటే దేవుడు గొప్ప దేవుడు కాబట్టి అన్యులు సైతము దేవుణ్ణి గొప్ప కానుక ఇస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కానుకలను దేవుడు తీసుకోలేదు, కానీ ఆ పాడి ఆవుల ప్రవర్తనను చూసిండు దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పాడి ఆవులను చూసి అనేక మంది ఆశ్చర్యపోయారు, సంబరమాశ్చర్యాలకు గురైన. కింద ఆ చివరికి చదివితే అద్భుతంగా ఉన్నది. నేను ఒక్క మాట చెప్తా, హల్లెలూయా. ఇక్కడ నేను కొత్త నిబంధనలోకి వస్తున్నా. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఉన్నారు. 16వ అధ్యాయంలో వీళ్ళని తీసుకుపోయి చెరసాలలో వేసిర్రు. చెరసాలలో వేసినప్పుడు చెరసాలలో వాళ్ళు పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించినప్పుడు చెరసాల కూలిపోయిందని మనం పాటలు పాడతాం, అంతేనా కదా? పాటలతో ప్రార్థించగా చెరసాల బద్దలైపోయింది, చెరసాల కూలిపోయింది కదా. కూలిపోయినప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా, ఒకడు నేను బారిపోతా అన్నాడా? అన్నారా అట్లా ఎవరైనా? పౌలు కానీ ఇటు శీలా కానీ కాక, దీన్ని ఈ శీలా అనే పేరును శైలేష్ అని ఉన్నది ఇంగ్లీష్లో. కాబట్టి ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు పారిపోలే, ఏ ఒక్కరి ప్రవర్తన వేరుగా లేదు, ఇద్దరి ప్రవర్తన ఒకటే విధంగా ఉన్నందువల్ల చెరసాల అధికారి ఆ కుటుంబం అంతా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా గమనించండి. కొత్త పాడి ఆవులు దేవుని మందసాన్ని మోసినాయి.
కొత్త పాడి ఆవులు దేవుని కొరకు. చివరికి ఏమైందో తెలుసా? ఈ ఆవులను తీసుకెళ్ళి చివరికి బండి అక్కడికి చేరిన తర్వాత కిర్యాతీము అనే పట్టణానికి వెళ్ళిన తర్వాత కిర్యాతీమీయులు ఈ బండి విప్పి ఆ బండిలో ఉన్న దేవుని మందసాన్ని తీసి గుడిలో పెట్టి ఈ 2 ఆవులను ఆ బండిని నరికి కుప్పబెట్టి ఈ 2 ఆవులను బలిచ్చిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2 పాడావులు ఉన్నాయి కదా, ఈ 2 పాడావులు మేము బలిగా అర్పించబడతాము అని చెప్పని దేవునికి బలిగా అర్పించబడ్డాయి. అంతే, ప్రాణార్పణ చేసినాయి. దేవుని బిడ్డలారా, ప్రాణార్పణ. ఎంతమంది ఉన్నారు? నా జీవితంలో నేను ఒక తల్లిని చూసి నా సేవా పరిచర్యలో ఒక బిడ్డను కానీ 21 దినం వెళ్ళిందంతే. నేను సేవకి వెళ్ళాలి. ఒక విశ్వాసురాలు, నేను అనుకుంటే సౌమ్యకు అలాంటి సమర్పణ ఉన్నదేమో. ఒక విశ్వాసురాలు, నేను సేవకి వెళ్ళాలి. వాళ్ళ భర్త ఇక్కడడు, మందమరిలో ఉంటాడు. పిల్లలు ఉన్నారు ఆమెకు, దాదాపు నలుగురు పిల్లల తర్వాత మా కొడుకులే, 4 కొడుకులే. లాస్ట్కు బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను ఎత్తుకున్నది మాతోని. ఎందుకు అంటే అందరూ సౌమ్య అంతా కాదు, ఇంకా మౌనిక లాంటి చిన్న ఇంటర్మీడియట్ చదివే పిల్లలు 12 మంది ఆడపిల్లలు నా ఎంబడి సేవకర్తా ఉన్నారు. స్వార్థకు పోతున్నాం. ఎట్లా అందరు చిన్న పిల్లలు అయిపోయినరు, ఆడపిల్లలు అయిపోయినరు. నేను ఒక్కని పోతే ఎట్లా అంటే, ఆమె పేరు విజయ. ఆమె నేను వస్తానయ్యా అని లేచింది. ఆమేన్, హల్లెలూయా. పాడావు 21 దినము పసిబిడ్డ తల్లి సువార్తకు 4 కిలోమీటర్లు నడిచింది మాయంబడి. ఆమేన్, హల్లెలూయా. 4 కిలోమీటర్లు నడితే అందరు ఈ యవనస్తు పిల్లలు అందరూ, ఒక్క పిల్లవాడే ఉన్నాడు కిరణ్ అని, డోలు కొడతాడు. పిల్లవాడిని పట్టుకొని 12 మంది ఆడపిల్లలను పట్టుకొని ఆ పాడి ఆవు మా ఎంబడి రావడం వల్ల దేవునికి ఘనత వచ్చింది. ఆ దినాన 2 కుటుంబాలు రక్షించబడ్డాయి సిల్కమ్మ తండలో. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 2 వ్యక్తులు, పౌలు శీలలు దేవుని మందసాన్ని మోసుకెళ్ళడం వల్ల, సమానమైన పరిచర్య చేయడం వల్ల ఒక చెరసాల అధికారి కుటుంబం అంతా రాత్రే రక్షించబడ్డది, బాప్తిసాలు తీసుకున్నారు. దైవజనమా, మీరందరూ పాడి ఆవులే. ఆమేన్, హల్లెలూయా. మనం సిద్ధంగా ఉన్నామా కాడి మోయడానికి? దేవుని కాడెత్తుకొని మనం రాజమార్గంలో నడుస్తున్నామా? మన మార్గం ఎట్లున్నది? మన ప్రవర్తన ఎట్లున్నది? దేవుడు మన ప్రవర్తన చూస్తూ ఉంటాడు, మన మార్గాలను చూస్తూ ఉంటాడు. దేవునికి వన్నె తెచ్చే వారంగా బ్రతుకుదాం. దేవునికి వీలైతే ప్రాణార్పణగా సిద్ధపడదాం. ఆమేన్, హల్లెలూయా. ప్రాణార్పణ చేయడానికి సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ఆ విధంగా బ్రతికి, ఆత్మల కొరకు బ్రతికి ఆ విధంగా సిద్ధపడితే తప్ప ఆత్మలు మన దగ్గర రావు. ఆత్మలను మనము చేరుకోలేము. వెళ్ళండి, మీరే ఆ పాడావులు, మీరు వెళ్ళండి. మనం వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. సువార్త చెప్పండి, రక్షించిన వాళ్ళ. అప్పుడు దాని గురించి ఏమన్నదో, మీరాట అగ్నిలో నుండి లాగినట్ట ఒక్కరిని. ఎవరైతే ఆ విధంగా చెప్తారో వాళ్ళు అగ్నిలో నుండి లాగినట్ట ఒక్కొక్కరిని. అగ్ని వంటి శ్రమల నుండి లాగుదాం, దేవుని కాడి లాగుదాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.